Friends, welcome to Sankalp Study Success Lectures. Today I am going to explain about data types in C. So far we have seen like variables concept చూసాము, flow charts, algorithms, okay, history of C language. So main topics అన్ని కూడా కంప్లీట్ అయిపోయి and the next important topic is data types in C. You see here ఇక్కడ మీకు ఈ C లాంగ్వేజ్ అనేది ఎక్కడున్నా ఇదర్ బీకామ్ డిగ్రీ వాళ్ళకి బీకామ్ కంప్యూటర్స్లో ఏ యూనివర్సిటీ అయినా ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయినా C లాంగ్వేజ్ ఉంటే ఇవి మెయిన్ టాపిక్స్ మీకు ఉంటాయి. ఓకేనా, దట్ ఈస్ వే నేను ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ఎ కామన్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్ అని పెట్టాను. అండ్ బీటెక్లో ఫస్ట్ ఇయర్లో ఆల్ బ్రాంచెస్కి C లాంగ్వేజ్ ఉంటుంది, ఇదే కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఏవైతే నేను చెప్తున్నానో ఇవే కాన్సెప్ట్స్ అటు డిగ్రీ వాళ్ళకి ఇటు బీటెక్ వాళ్ళకి అందరికీ కామన్గా ఉండే టాపిక్స్ని నేను సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ క్లాసెస్. లెట్ us డిస్కస్ వాట్ ఈస్ డేటా టైప్ ఇన్ C. సో చాలాసార్లు డిస్కషన్ చేసినప్పుడు మనం వేరియబుల్స్ డిక్లరేషన్ అప్పుడు కూడా మీకు చెప్పాను, మనం అది వీ హ్యావ్ టు స్టోర్ ఇన్ పర్టికులర్ డేటా టైప్ అని. ఓకే, సో డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ స్టోర్. What kind of data we can store into a variable, that is called data type. You see, for example, how we can declare the variable, like integer a is equal to 10. This is initialization part, this is declaration of the variable, right? Integer a equal to 10 semicolon, that means what, ikkada a ane variable lo nenu 10 ane number ni insert chestunanu. So ikkada naku aa variable type entante integer type ani cheptunanu. Okay na, ikkada na data type em cheptunanu, integer type ne use cheyali. I cannot use float value or double value or character value. అంటే ఏ అనే వేరియబుల్లో మనము ఇంకా ఫ్లోట్ వాల్యూ కానీ లేకపోతే ఎనీ క్యారెక్టర్ వాల్యూ కానీ మనం స్టోర్ చేయలేమన్నమాట. ఎందుకు అంటే కనుక దాని డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ ఇచ్చాను, ఇంటీజర్ అసైన్ చేశాను కాబట్టి. సో హియర్ డేటా టైప్ ఇస్ నథింగ్ బట్ వాట్ కైండ్ ఆఫ్ డేటా వీ కెన్ స్టోర్ ఇంటూ ఏ వేరియబుల్, దట్ ఈస్ కాల్డ్ ఏ డేటా టైప్. ఓకేనా, సో C లాంగ్వేజ్లో మనకి డేటా టైప్స్ యాక్చువల్గా 4 టైప్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ C లాంగ్వేజ్, మా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో దీస్ ఆర్ ద బేసిక్ డేటా టైప్స్. ఓకే, దట్ ఈజ్ ఇంటీజర్ అండ్ క్యారెక్టర్, దట్ ఈస్ char, char and float. Okay, if you want to store the floating value, use the float data type. If you want to store the character data type, you can use the character data type. If you want to store the integer value, use the integer data type. And we have a double. Okay, so likewise we have a 4 data types in C language. So here data types are the integer, character, float and double, and description here int for integer, single character, and this is for floating point number, and this is the floating point exponent. Double in the sense we can also say the exponent values. Okay, see here this part is important and this part is important. Okay, if for integer how much space is required, 2 bytes data. For character how much space is required, 1 byte data. For float how much space is required, 4 bytes. For double 8 bytes. Remember, integer 2 bytes, okay, floating point 4 bytes, and double we require 8 bytes, and character 1. Okay, 1 2 4 8. So see here the numbers are very very important. See, మనకి స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుందా మీకు? అల్గోరిథమ్స్ చెప్పినప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ మీన్స్ వాట్, for a particular program how much for a particular program to be executed how much space is required, that is nothing but space complexity, right? ఇక్కడ స్పేస్ అనేది అన్నిటి మీద దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ మనం ఒక ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ని యూజ్ చేసాము, ఆ వేరియబుల్స్కి ఏ డేటా టైప్స్ని యూజ్ చేసాము, వాటి యొక్క స్పేస్, ఓకేనా, దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట స్పేస్ కాంప్లెక్సిటీ అన్నది. అండర్స్టాండ్ మా? హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ different data types in C language. So we have 3 types of data types in C language, that is primary data types, derived data types and user defined data types. Okay, so primary data types, you know, these are the basic and fundamental and primitive data types అని అంటారు వీటిని. ఓకే నా, మీకు ఎలాగైనా రావచ్చు, explain primary data types in C language, or explain fundamental data types in C language, or explain primitive data types in C language అంటే ఈ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. లేదు డేటా టైప్స్ ఇన్ C అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ మొత్తం ఈ నోట్స్ అంతా కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ప్రైమరీ డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, డిరైవ్డ్ డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండర్స్టాండ్? లేదు ఓన్లీ ఏదో ఒకటే అడిగాడు, ఫండమెంటల్ అడిగాడు, అప్పుడు ఓన్లీ ఈ 4 మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది అనమాట.
ఓకే. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క వేరియబుల్ మన ప్రోగ్రామ్లో యూజ్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ అసోసియేటెడ్ విత్ వన్ డేటా టైప్ లేకుండా మనం, ఎందుకంటే మనకి తెలియదు కదా ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ టైప్ ఆఫ్ డేటా వీ హ్యావ్ టు స్టోర్. ఇంటీజర్ స్టోర్ చేయాలా, క్యారెక్టర్ స్టోర్ చేయాలా, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ స్టోర్ చేయాలా, లేదా డబుల్ స్టోర్ చేయాలా, ఏ నెంబర్ నేను స్టోర్ చేయాలి. కాబట్టి మన ప్రోగ్రాంలోని ప్రోగ్రాంలోని ప్రతి ఒక్క వేరియబుల్ కూడాను మస్ట్ అండ్ షుడ్ అసోసియేటెడ్ విత్ డేటా టైప్ డిటి. ఓకే. సో ప్రతి ఒక్క డేటా టైప్కి డిఫరెంట్ మెమొరీ కావాలి. అదే చెప్పాను మీకు, ఇంటీజర్ అనుకోండి ఎంత కావాలి, 2 bytes మెమొరీ కావాలి. ఓకే. అదే ఫ్లోటింగ్ పాయింట్ అనుకోండి 4 bytes ఆఫ్ మెమొరీ కావాలి. సో స్పెసిఫిక్ ఆపరేషన్స్ జరగడం కోసం, ఆ ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఆ ఆన్సర్ని అందులో స్టోర్ చేయడం కోసం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అనుకోండి. దట్ మీన్స్ వాట్, ఆల్రెడీ బి అండ్ సిని మళ్ళీ మనం ముందు డిక్లేర్ చేసి ఉంటాం. లైక్ ఇంటీజర్ బి, ఇంటీజర్ సి అని డిక్లేర్ చేసి ఉంటాం ఆల్రెడీ. సో ఇక్కడ నేను బీని సిని యాడ్ చేసిన తర్వాత ఆ వాల్యూని ఏలో స్టోర్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఇంటీజర్ యొక్క స్పేస్ అనేది మనకి తెలియాలి. సో హియర్ some amount of memory is required in order to store the data, in order to perform the operations. Okay, let's see here. మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి మనకి సి లాంగ్వేజ్లో అని చెప్పాను. ఇందులో ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, వాయిడ్. ఇక్కడ ఫ్లోట్ డబుల్ ఉంది. ఓకే. అండ్ వాయిడ్. ఇక్కడ చూడండి, వన్ థింగ్ యూ మస్ట్ రిమెంబర్, ఇంటీజర్ ఇఫ్ యూ డిక్లేర్ ఇట్ ఈస్ ఎ ఇంటీజర్, ఇట్ రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూ. ఇఫ్ యూ డిక్లేర్ ఏ ఫ్లోట్, ఇట్ రిటర్న్స్ ఫ్లోట్ వాల్యూ. అంటే అదేంటి రిటర్న్ చేస్తుంది, మనకి ఫ్లోటింగ్ వాల్యూ, సమ్ వాల్యూ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. అలాగే మీరు క్యారెక్టర్ క్యార్ అని డిక్లేర్ చేశారనుకోండి, ఒక క్యారెక్టర్ని అది రిటర్న్ చేస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాయిడ్ అనేదాన్ని, వాయిడ్ ఈజ్ ఆల్సో డేటా టైప్. ఇఫ్ యూ డిక్లేర్ ఇట్ ఈస్ ఎ వాయిడ్, ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. జస్ట్ రిటర్న్ 0. డస్ నాట్ రిటర్న్. మీరు ఎలాంటి వాల్యూని రిటర్న్ టైప్ ఇలా ఇవ్వకూడదు అనుకుంటే కనుక యూ కెన్ యూజ్ వాయిడ్. ఓకే. అందుకే మెయిన్లీ మనం మెయిన్ ఫంక్షన్కి మ్యాక్సిమం వాయిడ్ అనేది మీరు యూజ్ చేస్తారు. ఓకేనా. బికాస్ ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూస్. అందులో ఉన్నటువంటి ఫంక్షన్స్ నుంచి మనకి వాల్యూస్ అనేవి రావాలన్నమాట. అండర్స్టాండ్ మా? సో ఇక్కడ మీరు మెయిన్గా డిఫరెన్స్ తెలుసుకోండి. ఇంటీజర్ రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూ, ఫ్లోట్ రిటర్న్స్ ఫ్లోట్ వాల్యూ, char returns character value, void does not return any value. Okay. And next one, derived data types. Derived data types lo maniki we have arrays and pointers. Arrays is nothing but what, a collection of homogeneous elements antaru. Okay na. So idi meeku separate ga second unit lona ekkado undi. So meer akkada cheppinappudu akkada arrays nenu em syntax cheppano, array declaration em cheppano, array ki ఏ example cheppano, adi meeru ikkada explain cheyali malli. ఓకేనా. ఇక్కడ నేను మరి చెప్పడం లేదు మీకు, ఎందుకంటే సెపరేట్గా వీటి మీద అరేస్ మీద కాన్సెప్ట్ మీద సెపరేట్ వీడియో వస్తుంది, మీకు పాయింటర్స్ మీద సెపరేట్ వీడియో వస్తుంది. అదేవిధంగా స్ట్రక్చర్స్ మీద సెపరేట్ వీడియోస్ వస్తాయి, యూనియన్స్ మీద వస్తాయి, ఎన్యూమరేటర్ మీద కూడా వస్తాయి అన్నమాట. సో వాటి మీద జస్ట్ మీరు ఇక్కడ డీటెయిల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎరే యొక్క డెఫినిషన్ రాసి, దాని యొక్క డిక్లరేషన్ రాసి, సింటాక్స్ రాసి, అండ్ దానిలో ఏవైనా టైప్స్ ఉంటాయి, సింగిల్ డైమెన్షనల్ అరేస్ ఉంటాయి, 2 dimensional అరేస్ ఉంటాయి. సో టైప్స్ ఉంటే ఆ టైప్స్ గురించి చెప్పి దాని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తే సరిపోతుంది. అండర్స్టాండ్? సో ఇక్కడ మెయిన్గా నేను మీకు ఈ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. వీటి గురించి నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది అనమాట. ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ సి లాంగ్వేజ్. అరేస్, పాయింటర్స్, కాన్సెప్ట్స్ అన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ మీద ఒక్కొక్కటి చూద్దాం. మనం క్యారెక్టర్ అంటే ఏంటి, దట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ డేటా టైప్ ఇన్ సి లాంగ్వేజ్. ఇట్ స్టోర్స్ వాట్ ఈస్ సింగిల్. దీని యొక్క ఏం చెప్పాను మీకు, ఇట్ రిటర్న్స్ 1, రైట్. సో ఇట్ స్టోర్స్ ఎ సింగిల్ క్యారెక్టర్ అండ్ రిక్వైర్స్ ఎ సింగిల్ బైట్ ఆఫ్ మెమొరీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కంపైలర్స్. అదే ఇంట్ అనుకోండి, వేరియబుల్ యూజ్ టు స్టోర్ అండ్ ఇంటీజర్ వాల్యూ అండ్ ఇట్ రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూ. అదే ఫ్లోట్ అనుకోండి, డెసిమల్ నెంబర్ స్టోర్ చేస్తుంది. అండ్ డెసిమల్ అంటే ఇప్పుడు ప్రిసిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.56 ఉంది అనుకోండి, దిస్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్, ఇదేంటిది ఫ్లోటింగ్ వాల్యూ అనమాట. ప్రిసిషన్ అంటే ఏంటి, డెసిమల్ సింబల్స్ తర్వాత మనకి పాయింట్స్లో ఉంటాయి కనుక దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అని అంటారనమాట. ఓకే. సో ఫ్లోట్లో మనకి డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది. డబుల్లో కూడాను యూజ్ టు స్టోర్ ద డెసిమల్ నెంబర్స్, బట్ ఏంటి డబుల్ ప్రెషన్ అనమాట. ఇక్కడ ఏంటి మనకి సింగిల్ ప్రెషన్, ఇక్కడ ఏంటి డబుల్ ప్రెషన్. ఓకేనా.
And next one, different data types also have a different ranges up to which they can store the numbers. సో రేంజెస్ కూడా నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ రేంజెస్ ఈ డయాగ్రామ్లోనే ఉంది. ఒకసారి వన్ సీ ద అబౌవ్ డిస్క్రిప్షన్ రేంజెస్ హియర్. సీ హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ హ్యావ్ ఇట్స్ రేంజెస్, రైట్. ఫ్లోటింగ్ పాయింట్కి ఈ రేంజ్, ఇంటీజర్కి ఈ రేంజ్, క్యారెక్టర్కి ఈ రేంజ్. సో అదే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ. ప్రతి ఒక్క డేటా టైప్కి కూడాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేంజెస్ అనేవి ఉంటాయి. సో అక్కడ వరకు అది డేటాని స్టోర్ చేయగలుగుతుంది అనమాట. ఆ రేంజ్లోనే ఆ డేటాని అది దే కెన్ స్టోర్ ద నెంబర్స్ ఇన్ దట్ పర్టికులర్ రేంజ్ ఓన్లీ. అది మళ్ళీ కంపైలర్ నుంచి కంపైలర్కి డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఆ రేంజెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు దీస్ రేంజెస్ మే వ్యారీ ఫ్రమ్ కంపైలర్ టు కంపైలర్. బిలో ఈజ్ లిస్ట్ ఆఫ్ రేంజెస్ అలాంగ్ విత్ ద మెమొరీ రిక్వైర్మెంట్ అండ్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఆన్ 32-bit జీసీసీ కంపైలర్. ఓకే, ఇందులో మనకి అగైన్ డిఫరెంట్ డేటా టైప్స్ చూసాము. దీనికి మళ్ళీ 4 క్వాలిఫైర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు షార్ట్, లాంగ్, అన్సైన్డ్, సైన్డ్ అనే 4 క్వాలిఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో షార్ట్ ఇంట్, షార్ట్ క్యారెక్టర్, షార్ట్ ఫ్లోట్, షార్ట్ డబుల్, లాంగ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్, సైన్డ్ ఇంట్, అలాగే లాంగ్ డబుల్, అన్సైన్ డబుల్, సైన్ డబుల్, మళ్ళీ అలా మనకి డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం 4 క్వాలిఫైర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డేటా టైప్కి కూడాను సి ఏంటి ప్రొవైడ్ చేస్తుందంటే 4 క్వాలిఫైర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో వాట్ ఆర్ దోస్? షార్ట్, లాంగ్, సైన్డ్, అన్సైన్డ్. ఓకే, సో షార్ట్ అయితే దాని యొక్క రేంజ్ ఎంతంటే -128 నుంచి 127. షార్ట్ యొక్క రేంజ్ ఏంటి? షార్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటీజర్ డేటా టైప్, దెన్ మెమొరీ రిక్వైర్మెంట్ రెడ్యూస్డ్ టు 1 byte అండ్ రేంజ్ ఆల్సో చేంజెస్ టు -128 to 127. ఓకేనా? సో షార్ట్ని దేనికి యూజ్ చేస్తారు? ఇంటీజర్ డేటా టైప్కి యూజ్ చేస్తారు. యూ మస్ట్ రిమెంబర్. ఓకే, మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలండి. షార్ట్ని దేనికి యూజ్ చేస్తారు? ఇంటీజర్ డేటా టైప్కి యూజ్ చేస్తారు. సో దాని యొక్క రేంజ్ ఎంత? -128 to 127. అదే లాంగ్ క్వాలిఫైర్ని అంటే లాంగ్ అంటే ఏంటి? షార్ట్ అంటే మీకు -120 to 127. సో లాంగ్లో ఏంటి? 4 bytes ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంటీజర్ డేటా టైప్ ఈజ్ ఫర్ 2 bytes. ఇంటీజర్ డేటా టైప్ ఫర్ 2 bytes. అవునా? సో నాకు 2 bytes సరిపోవు అని అనేటప్పుడు యూ కెన్ అసైన్ లైక్ లాంగ్ ఇంట్ అని అసైన్ చేశారనుకోండి. ఈ ఇంట్ 2 bytes కాక మళ్ళీ లాంగ్ నుంచి కూడా కొన్ని స్పేస్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఎంత మనకి రేంజ్ యాడ్ అవుతుంది? ఇట్ ఇంక్రీజ్ టు 4 bytes. ఓకే, యాక్చువల్గా 4 bytes అయితే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ మనం యూజ్ చేయాలి. బట్ అక్కడ నెంబర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కాదే, డెసిమల్ నెంబర్ కాదే, ఇంటీజర్ నెంబర్. సో ఇంటీజర్ నెంబర్ని మేడం నేను ఎలా రిటర్న్ చేస్తాను? హై నెంబర్ ఉంది, నాకు -128 to 127 స్పేస్ సరిపోవడం లేదు, బిగ్ నెంబర్ ఉంది, నాకు ఎక్కువ స్పేస్ కావాలి అంటే ఇంటికి ముందు మీరు లాంగ్ అని యూజ్ చేయండి. ఓకేనా? లాంగ్ అని యూజ్ చేశారంటే ఏమవుతుంది? హియర్ ద మెమొరీ రిక్వైర్మెంట్ ఇంక్రీజ్ టు 4 bytesకి ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా 2 bytesని 4 bytesకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాని యొక్క రేంజ్ ఏంటి? ఇదే అనమాట. దాని యొక్క రేంజ్ ఇంతవరకు స్టోర్ అవుతుంది. మైనస్ సైన్ టు ప్లస్ సైన్ చూసుకోండి. అండర్స్టాండ్? నెక్స్ట్ సైన్డ్, అన్సైన్డ్. దిస్ క్వాలిఫైర్ అలోస్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. అన్సైన్డ్, సైన్డ్లో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి అనమాట. అన్సైన్డ్ అంటే ఏంటి? ఒక వాల్యూని అసైన్ చేయడం, లైక్ పాజిటివ్ సైన్ కానీ నెగిటివ్ సైన్ కానీ అని చెప్తారు కదా. అన్సైన్డ్ అంటే ఏంటి? ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, అన్సైన్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటీజర్ డేటా టైప్. ద రేంజెస్ బిట్వీన్ వాట్ ఈస్ దట్ రేంజ్? 0 to 65535. అదే సైన్డ్ అనుకోండి, బోత్ పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్. సైన్డ్ అంటే ఏంటి? ప్లస్ సైన్ ఆర్ మైనస్ సైన్. అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్. సైన్లో ఏంటి? మనకి 2 వాల్యూస్ ఉంటాయి, బోత్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. బై డిఫాల్ట్గా పాజిటివ్ తీసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏదైనా ఇవ్వకపోతే అసైన్ చేయకపోతే డిఫాల్ట్గా సైన్డే తీసుకుంటుంది. ఓకేనా? ఇంటీజర్ డేటా టైప్ అనేది డిఫాల్ట్గా సైన్డ్ తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకి టోటల్గా 4 క్వాలిఫైర్స్ ఉంటాయి. అంటే మనకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ సరిపోలేదు, స్పేస్ సరిపోలేదు అంటే యూ కెన్ యూజ్ దిస్ వన్ ఆల్సో, షార్ట్, లాంగ్, సైన్డ్, అన్సైన్డ్. ఓకేనా? సో అంటే ఎక్కువ స్పేస్ కావాలంటే మీరు లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ విల్ ఇంక్రీజెస్ టు ద 4 bytes అనమాట. ఓకే, అండర్స్టాండ్? హోప్ యూ అండర్స్టాండ్ అప్ టు హియర్. అండ్ నెక్స్ట్ వన్, వీ హ్యావ్ ఏ ఆపరేటర్ కాల్డ్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. Size of operator
టు చెక్ ద సైజ్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకేనా, మీరు ఒక పర్టికులర్ వేరియబుల్ యొక్క సైజ్ని కనుక్కోవాలి అనుకుంటే మీరు ఏంటి యూస్ చేసుకోవచ్చు, సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ని యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ ఆపరేటర్ ఇన్ సి లాంగ్వేజ్. సో మనకి సిలో ఇది అవైలబుల్గా ఉంటుందన్నమాట. మీరు ఒక పర్టికులర్ వేరియబుల్ యొక్క సైజ్ని తెలుసుకోవాలి అనుకుంటే ఇన్ ఆర్డర్ టు చెక్ ద సైజ్ ఆఫ్ ద వేరియబుల్ యూ కెన్ యూస్ ద సైజ్ ఆఫ్ ఆపరేటర్. ఓకే, సో డిఫరెంట్ డేటా టైప్స్ యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ని రాశాను. జస్ట్ సీ, హ్యావ్ ఎ లుక్ హియర్. ఇంటీజర్ మెయిన్. సో చూడండి, ఇక్కడ మెయిన్కి ముందు నేను ఏం డిక్లేర్ చేశాను, ఇంటీజర్. దట్ మీన్స్ వాట్, మెయిన్ నుంచి నాకు ఏంటి రిటర్న్ అవ్వాలి, ఇంటీజర్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇంటీజర్ వాల్యూ, నాట్ డెసిమల్ వాల్యూ, నాట్ ఫ్లోటింగ్ వాల్యూ, నాట్ క్యారెక్టర్ వాల్యూ. ఓకేనా, ఏదో నెంబర్స్లో నాకు వస్తుందన్నమాట. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్, ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 1. సో ఏలో ఏ వాల్యూ పెట్టాను, ఇంటీజర్ 1 పెట్టాను. అండ్ క్యారెక్టర్ బి. సో బి అనేది క్యార్ అనే అసైన్ చేశాను, అంటే ఒక క్యారెక్టర్ని మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతాము. సో ఇక్కడ నేను జీ అని ఒక వాల్యూని స్టోర్ చేశాను. అండ్ నెక్స్ట్ డబుల్ సి. సో ఇక్కడ నేను ఏ వేరియబుల్స్ యూజ్ చేశాను, ఏ కామా బి కామా సి. ఏ బీసీ అనే 3 వేరియబుల్స్. ఏ అనేది ఇంటీజరు, బి అనేది క్యార్, సి అనేది డబుల్ ఇచ్చాను అనమాట. ఓకేనా, సో డబుల్ 3.14. చూడండి, 2 ప్రెషన్స్, డబుల్ ప్రెషన్స్ అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఫర్ దీని గురించి మనం డబుల్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఒకటే ఉందనుకోండి ఫ్లోటింగ్ యూజ్ చేస్తాం అనమాట, ఫ్లోట్ పాయింట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్రింట్ చేయాలి, నాకు హెలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ఫర్ న్యూ లైన్. న్యూ లైన్ నాకు రావాలి. హెలో వరల్డ్ ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్ అనేది కావాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కనుక నాకు చెప్పాను మీకు ఇంతకుముందే, సైజ్ ఆఫ్ క్యారెక్టర్ దేని గురించి కావాలి మనకి, సైజ్ ఆఫ్ ఆపరేటర్ దేని గురించి, ఇన్ ఆర్డర్ టు చెక్ ద వేరియబుల్ సైజ్. అవునా, ఓకే. సో ఇక్కడ నేను ఎబో అలాంగ్ విత్ దేర్ సైజెస్ మనకి వేరియబుల్స్ డిఫైన్ చేశాను. వాటి యొక్క సైజ్ కావాలి అంటే సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ని యూజ్ చేశాను. ఓకే ఫైన్, అండర్స్టాండ్. సో ప్రింట్ ఎఫ్ హెలో ఐఎమ్ ఏ క్యారెక్టర్, మై వాల్యూ ఈజ్ క్యారెట్. చూడండి, ఇంటీజర్ అంటే డి యూజ్ చేయాలి. ఓకే, క్యారెక్టర్ అయితే సి యూజ్ చేయాలి, పర్సెంటేజ్ సి యూజ్ చేయాలి. ఇవన్నీ బై డిఫాల్ట్ టర్మ్స్ అనమాట సి లాంగ్వేజ్లోని. సో మై వాల్యూ ఈజ్ పర్సెంటేజ్ సి అండ్ మై సైజ్ ఈజ్ పర్సెంటేజ్ ఎల్యూ బైట్స్. ఎంత ఈ బైట్స్ అనేది మనకి రావాలన్నమాట. అండ్ న్యూ లైన్, దాని తర్వాత న్యూ లైన్ అనేది రావాలి. సో దాని గురించి మనకి నేను ఏ బి సి, ఇది ఇంటి కదా, ఇందులో క్యారెక్టర్ ఏది, ఇది క్యార్ కదా, అండ్ ఇది డబుల్ కదా. సో నేను ఇక్కడ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఏ వేరియబుల్ ఇవ్వాలి, ఏ ఇవ్వాలా, బి ఇవ్వాలా, సి ఇవ్వాలా, బి ఇవ్వాలి. అండర్స్టాండ్. చూడండి ఇక్కడ కామా, ఎప్పుడైతే మీరు డబుల్ కొటేషన్లో పెట్టారో, డబుల్ కొటేషన్లో ఏదైతే రాస్తారో అది అలాగ ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, దట్ ఈస్ ఫర్ జస్ట్ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్. ఇక్కడ మీరు చూడండి, డబుల్ కోట్స్లో ఇక్కడ డబుల్ కోట్ స్టార్ట్ అయింది, ఇక్కడ డబుల్ కోట్స్ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది. అవునా, సో ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయిపోతుంది. ఓకే, దీని నుంచి ఎలాంటి వాల్యూస్ రిటర్న్ కావు, జస్ట్ ఇక్కడ మనకి రిటర్న్ అవుతుంది అనమాట, ఈ వాల్యూస్ రిటర్న్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నేను ఏంటి ప్రింట్ చేయాలనుకుంటున్నాను, క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి బి అనే వేరియబుల్ని ఇవ్వాలి. అండ్ సైజ్ ఆఫ్ వాట్ ఇస్ దట్, క్యార్, రైట్. సో సిహెచ్ఏఆర్ క్యార్. ఓకే రైట్. సో హియర్ సైజ్ ఆఫ్ బి అనమాట. నాకు ఆటోమేటిక్గా క్యార్లో ఏముంది, బి ఉంది కాబట్టి సో ఆటోమేటిక్గా సైజ్ ఆఫ్ బి తీసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఐ జస్ట్ వాంట్ టు నో ద సైజ్ ఆఫ్ ఇంటీజర్. సో ఇంటీజర్ వేరియబుల్ ఏంటి ఇక్కడ, ఏ, రైట్. సో హెలో ఐఎమ్ ఎన్ ఇంటీజర్, మై వాల్యూ ఈజ్ చెప్పాను చూడండి. ఇంటీజర్కి అయితే డి యూజ్ చేస్తాము, క్యారెక్టర్కి అయితే సి యూజ్ చేస్తాము, ఫ్లోటింగ్కి అయితే పర్సెంటేజ్ ఎఫ్ యూజ్ చేస్తాము. ఓకే, అండ్ మై సైజ్ ఈజ్ ఎల్యూ బైట్స్ అండ్ న్యూ లైన్. సో ఇక్కడ మీకు చెప్పాను ఇంతకుముందు, డబుల్ కోట్స్లో ఉందంతా యాజ్ ఇట్ ఈస్గా మనకి ప్రింట్ అవుతుంది. కామా పెట్టి మనం ఏంటి రాస్తామో అది మనకి వాల్యూ అనమాట. సో ఏ వాల్యూలో ఏముంది, ఏలో ఏంటుంది మనకి, 8 ఇచ్చాను, ఏలోని 1 ఇచ్చాను. ఓకే, సో 1 అండ్ సైజ్ ఆఫ్ ఇంట్ వచ్చేసి 2 బైట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సేమ్ సైజ్ ఆఫ్ డబుల్ ఫర్, చూడండి ఇక్కడ హెలో ఐఎమ్ ఏ డబుల్ ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్ అండ్ మై వాల్యూ ఈజ్ పర్సెంటేజ్ ఎల్ఎఫ్, డబుల్ కదా, డబుల్గా ఎల్ఎఫ్ యూజ్ చేయాలి. అండ్ మై సైజ్ ఈజ్ ఎల్యూ. ఓకే, అండ్ బైట్స్ న్యూ లైన్. సో హియర్ ద సి వచ్చేసి డబుల్ అండ్ సైజ్ ఆఫ్ డబుల్. సో ఇక్కడ మనకి మళ్ళీ అగైన్ ప్రింట్ ఎఫ్లో నేను జస్ట్ ఇవన్నీ కూడా ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్స్, అంటే ఏ స్టేట్మెంట్ నాకు ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి. ఇక్కడ ఏంటి ప్రోగ్రామ్ పెద్దగా ఎగ్జిక్యూషన్ ఏమీ లేదు. అండ్ ఫైనల్ రిటర్న్ 0. ఫస్ట్ మనకి ఏంటి
హలో వరల్డ్ అనేది వస్తుంది, దట్ ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో ఐఎమ్ ఏ క్యారెక్టర్, మై వాల్యూ ఈజ్ జీ అని పెట్టాను. ఎందుకు పర్సెంటేజ్ సి పెట్టాను కదా, సో పర్సెంటేజ్ సి దగ్గర నాకు ఏంటి రావాలి, సి అనేది రావాలి వాల్యూ. ఓకే, క్యారెక్టర్ వాల్యూ బి వాల్యూలో నాది ఏంటుంది, జీ ఉంది. అండ్ మై సైజ్ ఈజ్ వాట్, 1/8. అలాగే నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో హలో ఐ మీన్ ఇంటీజర్ వాల్యూ, మై వాల్యూ ఈజ్ 1, ఎందుకంటే ఏలో 1 ఉంది కదా. ఓకే, అండ్ మై సైజ్ ఈజ్ 4 bytes. అండ్ నెక్స్ట్ ప్రింట్ఎఫ్ వాల్యూ అంటే ఈ లాస్ట్ వాల్యూ ప్రింట్ఎఫ్ ఐ మై డబుల్ ఫ్లోటింగ్ పాయింట్ వేరియబుల్, మై వాల్యూ ఈజ్ 3.14000 అండ్ మై సైజ్ ఈజ్ 8 bytes. అండ్ ఫైనలీ బై సీ యూ సూన్ కూడా మనకి ప్రింట్ అవుతుంది, బై సీ యూ సూన్. ఓకే, సో ఇలా మనం ఒక ప్రోగ్రామ్ని రాయాలన్నమాట. సో ఇవి డిఫరెంట్ డేటా టైప్స్. ఇక్కడ ఒక ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైపే లేదు, రిమైనింగ్ అన్నీ కూడా ఉన్నాయి. చూడండి, ఇది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది దిస్ ఈజ్ ఎ బేసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్, ఓన్లీ ఫండమెంటల్ డేటా టైప్స్కి మాత్రమే ఇది ఎగ్జాంపుల్. ఓకేనా, నాట్ ఫర్ యారేస్, నాట్ ఫర్ పాయింటర్స్, నాట్ ఫర్ స్ట్రక్చర్స్, నాట్ ఫర్ యూనియన్స్. ఓకేనా, నేను ఆ క్లాసెస్ చెప్పినప్పుడు నేను మీకు మళ్ళీ వాటి మీద లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకేనా, ఇప్పుడు వీటికైతే 1-2 ఎగ్జాంపుల్స్ సరిపోయింది, కానీ స్ట్రక్చర్స్కి, యూనియన్స్కి, ఎరేస్కి 1-2 ఎగ్జాంపుల్స్ సరిపోదు అనమాట. సో లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వాటి మీద చెప్తాను. అలా చెప్పినప్పుడు మీరు అందులో ఏదైనా ఒకటి బాగా ప్రాక్టీస్ చేసి అది చూస్ చేసుకొని మీరు ఎగ్జామ్లో రాయండి. ఓకే, సో ఇది చూడండి, డిగ్రీ బేస్డ్ వాళ్ళకి ఏంటంటే చాలా ఈజీగా వస్తుంది క్వశ్చన్ పేపర్. జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అని అడుగుతాడు. సో ఎగ్జాంపుల్ అంటే మీకు నచ్చింది ఎగ్జాంపుల్ రాయొచ్చు. అదే ఇంజనీరింగ్ వాళ్ళకి అనుకోండి, ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ అంటే క్వశ్చనే ప్రోగ్రామ్ ఇచ్చి దానికి ప్రోగ్రామ్ రాయమని అడుగుతారనమాట. ఓకేనా, డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు, రైట్ ఎ ఫ్యాక్టోరియల్ ఫర్ ఎ 5 factorial ఆర్ ఎల్స్ ఎనీ అదర్, డైరెక్ట్గా ప్రోగ్రామ్ని అడుగుతారనమాట. బైనరీ సార్ట్, మర్జ్ సార్ట్, లీనియర్ సర్చ్, బైనరీ సర్చ్. సో ఇలా చాలా డైరెక్ట్గా ప్రోగ్రామ్ని అడిగే ఛాన్స్ అనేవి బీటెక్ వాళ్ళకి ఉంటుందన్నమాట. ఓకే, సో అండర్స్టాండ్ మా, హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ and please share our videos with your friends and family members and colleagues. Okay, so that చాలా మందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. See you in the next session. Next session is operators, very important concept. Don't skip the classes anyone.